యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మందు ఒరిజినల్ పవర్ఫుల్ మరుగుమందు అండి. ఇది ఈ మరుగుమందు చెట్టు అనేది ముట్టుకుంటే ముడిచిపోయే చెట్టు అని కూడా అంటారు. దీనినే అత్తిపత్తి చెట్టు అని కూడా అంటారండి. ఈ మొక్క అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. ఇది చెరువుల వద్ద, బావుల వద్ద, అలాగే కుంటల వద్ద ఈ మొక్క అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్కకు అతి ప్రధానంగా మన మరుగుమందులో వాడతారండి. చెప్పులకు, బట్టలకు, అలాగే శరీర భాగాలకు అంటించే లిక్విడ్ అనేది ఈ మందు నుండి తీసి తయారు చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని అడవి జాతి మొక్కల నుండి కూడా ఈ పసరు మందును తీసి మరుగుమందులో ఉపయోగిస్తారండి. ఇది ఎవరైనా మీ మాట విననట్లయితే కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, అత్తాకోడల సమస్యలు కావచ్చు, భార్యాభర్తలు విడిపోయిన వారికి కావచ్చు, అలాగే ఎన్నో సంవత్సరాలను విడిపోయి ఉంటున్న భార్యాభర్తలు కూడా ఈ మందు అనేది పెట్టి మన మాట వినేలాగా చేసుకోవచ్చు. ఇది లిక్విడ్, పౌడరు 2 రకాలుగా ఉంటుంది. ఇది లిక్విడ్ అనేది తలకు, వంటికి, శరీరానికి, బట్టలకు, చెప్పులకు పూసేది. మరొకటి పౌడర్ అండి. పౌడరు కూడా తినే, తాగే ఆహారంలో కలిపి పెట్టాలి. అలాగే పైన వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ లిక్విడ్ శరీర భాగాలు అంటిస్తే కనిపించినటువంటి మందండి ఇది. ఓకేనా? ఈ మందు అనేది ఒక్కసారి పెడితే సరిపోతుందండి. మన వెనకాల ఒక కుక్కలాగా, ఒక బానిసలాగా మన చెప్పు చేతుల్లోకి వచ్చేస్తుంది. భార్య కావచ్చు, ఇటు భర్త కావచ్చు, ప్రేయసి కావచ్చు, ప్రేమికుడు కావచ్చు. అలాగే మన పర్సనల్ జీవితంలో ఎవరైతే కావాలనుకుంటున్నారో, భార్యకి భర్త కావాలనుకున్నా, భర్త లేని వాళ్ళకి భార్య కావాలనుకున్నా, భార్య లేని వాళ్ళకి భర్త కావాలనుకున్నా, ఈ మందు మీకు నచ్చిన వారికి పెట్టి మీ వశం చేసుకోవచ్చు. ఇది 100% రిజల్ట్తో మేము 100% రిజల్ట్తో తయారు చేసి పంపిస్తాము. ఇది మీరు ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది, లైఫ్ లాంగ్ ఇక మీకు. అలాగే పైన వీడియోలో కనిపిస్తున్నటువంటిగా ఈ మందు 5-6 రకాల మూలికలతో, అలాగే ఆయుర్వేద మూలికలు కలిపి తయారు చేసి, వీటిని దంచి పొడి చేసి ఆయిల్లో మర్దన చేసి మరిగించి ఈ లిక్విడ్ ఆయిల్ అనేది తయారు చేయడం జరిగిందండి. అలాగే ఇది మీరు ఒకసారి పెట్టి మీ మాట వినాలనుకునే వారికి పెట్టి మీ వశం చేసుకోండి. అలాగే మా దగ్గర స్త్రీ పురుష వశీకరణ పూజ, అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నిమ్మకాయ వశీకరణ మంత్రం జాగ్రత్త చూడండి, వినండి. ఇది మీరు ఎవరైతే దూరంగా ఉంటున్నారో, మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక పరిహారం. ఆ పరిహారం ఒక నిమ్మకాయ, ఒక చెట్టు నిమ్మకాయ ఆదివారం రోజు కోసి, ఆదివారం రోజు రాత్రి 8-9 ప్రాంతంలో ఒక నిమ్మకాయ తెచ్చుకోండి. ఆ నిమ్మకాయ తెచ్చుకొని ఒక రెడ్ స్కెచ్, ఒకటి బ్లాక్ స్కెచ్, 2 స్కెచ్లు తీసుకోవాలి. 2 స్కెచ్లు తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయ పైన మీ పేరు అలాగే మీరెవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, పైన ఆడవారి పేరు, కింద మగవారి పేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పైన రాధ ప్లస్ మధ్యలో ప్లస్ అనేది రాయాలి. రాధ ప్లస్ రాము. అటువైపు దానికి ఆపోజిట్లో వెనక వైపు స్వస్తిక్ గుర్తు అనేది వేసుకోవాలి. చూడండి, జాగ్రత్తగా చూడండి. స్వస్తిక్ గుర్తు పెట్టేసి 4 భాగాలుగా కోసుకోవాలి. 4 భాగాలుగా కోసుకున్న తరువాత
పైన వీడియోలో చూపిస్తున్నటువంటి 4 భాగాలు కోసుకొని లోపల ఉప్పు, తర్వాత పసుపు, తర్వాత కుంకుమ ఈ 3 వేసి ఆ 4 ముక్కల్ని నిమ్మకాయ ఒక పేపర్లో చుట్టుకొని 4 దారులు మీ పొలిమర బయట కానీ ఊళ్ళో కానీ 4 దారులు కలిసే చోట వెళ్ళి 4 వైపులా విసిరేసి వచ్చేసేయండి. ముందుకు చూడకుండా వెనక్కి తిరిగి వచ్చేసేయండి. అలా ఈ పరిహారం చేసినట్లయితే వాళ్ళు మీ సొంతం అవుతారు.